పర్టిక్యులర్ క్యారెక్టర్ మీద కొంచెం ప్రేమ ఎక్కువైపోతుంది. హ్మ్. సో, ఇందులో ఈ ఈ బేసికల్లీ 'శివ' అండ్ 'సూరి' క్యారెక్టర్‌లో ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఏర్పడింది మామూలుగా వైల్ రైటింగ్ అండ్ వైల్ షూటింగ్? ఫస్ట్ నుంచి సూరి క్యారెక్టర్ అంటే ఇఫ్ ఐ టు సే బికాస్ కథ అక్కడి నుంచి మొదలైంది కాబట్టి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే సీన్స్ చూస్తున్నప్పుడు ఇద్దరు ఈక్వల్గానే ఇష్టపడతాం. ఎందుకంటే యాజ్ యాక్టర్స్ నేను ఏమైతే రాశానో దాన్ని ఎన్నో స్టెప్స్ ఎన్హాన్స్ చేసి వాళ్ళు పర్ఫామ్ చేయడం జరిగింది. ఇఫ్ ఐ టు పిక్ వన్ డెఫినెట్లీ సూరీస్ క్యారెక్టర్. కాకపోతే సినిమా మొత్తం చూసుకున్నప్పుడు ఒక సర్ప్రైజింగ్గా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంత బాగా టర్న్ అవుట్ అయింది వెంకటేష్ క్యారెక్టర్ ఒకటి, సత్య గారి క్యారెక్టర్ ఒకటి, ఇంకా మనీష్ చౌదరి గారి క్యారెక్టర్ కూడా, అయ్యప్ప శర్మ గారి క్యారెక్టర్, ఇవన్నీ కూడా నాకు సినిమా చూసుకున్న తర్వాత నాకు ఒక పర్సనల్ అటాచ్మెంట్ ఎక్కువ అనిపించింది. సో వన్ క్వశ్చన్ టు బోత్ ఆఫ్ యూ. లైక్ ఒక 40 మినిట్స్ ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ పాటు హీరో అనేటువంటి వాడికి డైలాగ్ కూడా లేకుండా ఓన్లీ విత్ హిస్ పెర్ఫార్మెన్స్ హీ హ్యాస్ టు పుల్ ఇట్ ఆఫ్ లైక్ ఫ్రమ్ ద ప్రీ క్లైమాక్స్ ఇట్ సెల్ఫ్ టువర్డ్స్ ద క్లైమాక్స్. సో అది విజయ్కి ఎలా చెప్పే ఒపీనియన్? జనరల్లీ ఏంటంటే ఇప్పుడు హీరో అన్న తర్వాత బిట్ ఆఫ్ ఎలివేషన్స్ ఉండాలి అండ్ యూ హ్యావ్ అనిరుద్ధ్ కూడా ఉన్నాడు ఎలివేషన్స్ని ఇంకా పెంచడానికి. సో ఇలాంటి దీంట్లో అవేమీ లేకుండా వితౌట్ ఎనీ డైలాగ్ ఆ పీరియడ్ అంతా కూడా ట్రావెల్ చేయడం అనేటువంటిది అది విజయ్ని ఎలా చెప్పి ఒప్పించడం జరిగింది? అండ్ వాట్ ఈస్ యువర్ థాట్స్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్? ఫస్ట్ అబౌట్ ఇట్ కదా లాస్ట్ అది విజయ్తో నాకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వాట్ ఎవర్ ఈజ్ రైట్ ఫర్ ద ఫిల్మ్ అది చేసే ప్రయత్నమే చేయడానికి నాకు 100% సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడు అంటే స్టోరీ చెప్పినప్పుడు కూడా స్టోరీకి ఏమి రైట్ అయితే అదే చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ దేర్ వర్ సమ్ సీన్స్ విచ్ మేము కొన్ని ట్రిమ్ చేయడం జరిగింది. అందులో విజయ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాకపోతే స్టోరీకి ఏం అవసరం, స్టోరీకి ఏమి కావాలి, దాన్ని బట్టి మేము తీసుకున్న కాల్స్. అండ్ ఈ సినిమా వరకు అయితే నన్ను 100% బ్లైండ్గా నమ్మారు. అండ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి, ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతుంది, ఎస్పెషల్లీ ఈ సినిమాలో లాస్ట్ 40 మినిట్స్లో ఆ క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతుంది అన్నది ఒక డైలాగ్ రూపంలో చెప్తే చాలా తక్కువ అయిపోతాయేమో అని నా ఫీలింగ్. అంటే అది ఎంత చెప్పినా సరిపోదేమో అన్నది. అది కంటైన్ చేస్తూ పర్ఫార్మెన్స్లో చూపిస్తే ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అవుతుంది అన్నది ఐడియా. అంటే మీరు లాస్ట్ యాక్షన్ సీక్వెన్స్ చూస్తే దానికి ఒక పెద్ద సెటప్ పెట్టి మ్యాసివ్గా తీయచ్చు. కాకపోతే మేము అనుకున్న దారి ఏంటంటే హీరో ఎమోషన్తో పాటు ట్రావెల్ చేస్తూ, అంటే ఒక కోపంతోనో కక్షతోనో చంపడం కాకుండా తనలో ఉన్న ఆవేదన, బాధ, రేజ్ ఏమైతే ఉంటుందో అది కంటైన్ చేస్తూ ఆయనతో ట్రావెల్ చేస్తూ ఎట్లాగా ఫైట్ చేశారన్నది చూపిద్దామన్నది ఐడియా. అది యూజువలీ అందరూ ఒప్పుకోకపోవచ్చేమో. ఫార్చునేట్లీ ఐ గాట్ అన్ యాక్టర్ అది యాక్సెప్ట్ చేశాను.